తిరుపతి నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు 2019 సంవత్సరంలో గరుడ వారధి నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం తిరుపతి స్మార్ట్ సిటీ అదే రకంగా టీటీడీ యొక్క సహకారంతో నిర్మించినటువంటి గరుడ వారధి దాదాపు 684 కోట్లతోటి నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి. కపిల్ తీర్థం నుంచి తిరుచానూరు శిల్పారాం వరకు దాదాపు 6 కిలోమీటర్ల మేరకు ఈ యొక్క ఫ్లైఓవర్ ఉంటుంది. అయితే ఈ ఫ్లైఓవర్ మీద ఇటీవల ద్విచక్ర వాహనదారులు యాక్సిడెంట్లు గురి కావడం, అనేక మంది కూడా మరణించినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఈ యొక్క పరిస్థితుల నేపథ్యంలో పోలీస్ అధికారులు గరుడ వారధి మీదకి ద్విచక్ర వాహనాలని అనుమతించేది లేదంటూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్ణయం పట్ల ద్విచక్ర వాహనదారులంతా కూడా వ్యతిరేకత తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సర్వసాధారణంగా ట్రాఫిక్ అన్నది ఎక్కువగా ద్విచక్ర వాహనాలకు కూడా అధిక శాతం ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉంటుంది టౌన్ పరిధిలో. అయితే సులభతరమైనటువంటి మార్గాన్ని మూసివేయడం ఎంతవరకు సబబంటూ కూడా కొంతమంది మాత్రం వాహనదారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీస్ అధికారులు మాత్రం ఇది కేవలం వారి యొక్క ప్రాణాలు, వాళ్ళ యొక్క సంరక్షణ ధ్యేయంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందంటూ కూడా పోలీస్ అధికారులు మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల మనం చూసాం, తిరుపతిలోని లక్ష్మీపురం సర్కిల్ ఉందో ఆ సర్కిల్ సమీపంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ పైనుంచి కూడా ఇద్దరు యువకులు వాహనం పైన గరుడ వారధి మీద ఢీకొని వచ్చి కింద పడినటువంటి పరిస్థితి, ఇద్దరు యువకులు కూడా మరణించినటువంటి పరిస్థితి. ఇలాంటి సంఘటనలు కూడా అనేకం చోటు చేసుకోవడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా వాహనదారులు తెలియజేస్తున్నది ఏదైతే ఈ యొక్క గరుడ వారధి మీద అధిక ఏదైతే స్పీడ్తో వెళ్ళేటువంటి వారిని గుర్తించడము, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము, అతివేగంతో వెళ్ళేటువంటి వారికి అధిక మొత్తంలో ఫైన్లు వసూలు చేసే లాంటి కార్యక్రమాలు చేపట్టాలే కానీ పూర్తిగా ద్విచక్ర వాహనాన్ని అలో చేయడం అన్నది మాత్రం సబబు కాదు. అధికారులు ఒకసారి పునరాలోచించుకోవాలంటూ కూడా ద్విచక్ర వాహనదారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, ప్రజెంట్ మనం బస్టాండ్ ముందర శ్రీనివాసం టీటీడీ సంబంధించినటువంటి శ్రీనివాసం ముందర ఒక ఎంట్రీ ఉంటుంది గరుడ వారధి మీదకి. ఇక్కడ ఎక్కితే వాహనదారుడు నేరుగా కపిల్ తీర్థం యొక్క సమీపంలో డౌన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే రకంగా నంది సర్కిల్ ఏదైతే కపిల్ తీర్థం నుంచి ఇటు టౌన్లోకి తిరుచానూరు కావచ్చు, ఇటు నేషనల్ హైవేకి వెళ్ళేందుకు అక్కడ ఫ్లైఓవర్ ఎక్కితే నేరుగా తిరుచానూరు సమీపంలో ఉన్నటువంటి శిల్పారాం మామిడికాయల మండి దగ్గర డౌన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఏకంగా 6 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అయితే ఇవన్నీ కూడా ప్రధానంగా ఎక్కడే కానీ ద్విచక్ర వాహనం అన్నది పైకి అలో చేయకుండా పోలీసులు మనం చూస్తున్నాం. ఇక్కడ బారికేట్లు ఏర్పాటు చేసి అక్కడే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏర్పాటు చేసి వచ్చేటువంటి ద్విచక్ర వాహనదారులంతా కూడా పైకి వెళ్ళకూడదంటూ కూడా వాళ్ళకి వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే కాదు, లీలామాల సర్కిల్లో ఉన్నటువంటి మధ్యమాల సమీపంలో ఒక గరుడ వారధి మీదకి ఎక్కేటువంటి ప్రాంతం ఉంది. అక్కడ కూడా ఇలాంటి నియమాలే పాటిస్తున్నారు. అదే రకంగా బ్లిస్ సర్కిల్ కావచ్చు, ఇలా మొత్తం 5 ప్రాంతాలు గరుడ వారధి మీదకి ఎక్కేందుకు పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా పోలీస్ అధికారులు అయితే క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది కేవలం ద్విచక్ర వాహనదారుల యొక్క సంరక్షణ ధ్యేయంగానే వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ద్విచక్ర వాహనదారులు ఇది సరైనటువంటి నిర్ణయం కాదు, అధికారులు పునరాలోచించాలంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వరుస సంఘటనలు ఏదైతే ఉన్నాయో ద్విచక్ర వాహనదారుల యొక్క యాక్సిడెంట్లు కావచ్చు, మరణాలు కావచ్చు, కొంతవరకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నది మాత్రం అధికారులు పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి కింద వెళ్ళేటువంటి వాహనదారులంతా కూడా కొంత ఇబ్బందులు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు నుంచి రొయ్య హాస్పిటల్కి వెళ్ళాలన్నా, అలిపిరికి వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా కూడా కొంత సులభతరంగా ఉండేటువంటి ఈ గరుడ వారధిని చేసిందే ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడేందుకు నిర్మించినటువంటి గరుడ వారధి అనేది ఇవాళ ద్విచక్ర వాహనాలు వెళ్ళకూడదు, భారీ వాహనాలు వెళ్ళకూడదు అన్నటువంటి నిబంధనలు సరైనటువంటిది కాదు. దానికి ప్రత్యామ్నాయంగా ఏదైతే ఆ యొక్క స్పీడ్ నియంత్రణ చేసేలాగనో ఏదైతే స్పీడ్ బ్రేకర్సో లేకపోతే అక్కడ సంబంధించినటువంటి అనేక చర్యలు కూడా తీసుకుంటే తప్పులేదు, కానీ పూర్తిగా నిషేధం ఉన్నటువంటిది మాత్రం సమంజసం కాదు. దీన్ని పునరాలోచించాలంటూ కూడా వాహనదారులు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తిరుపతి నగరవాసులకు ట్రాఫిక్ నుంచి కష్టాలు బయటపడేందుకు నిర్మించినటువంటి గరుడ వారధి ప్రస్తుతం వాహనదారులకు అందుబాటులో లేని పరిస్థితి అన్నది మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ నిర్ణయాన్ని పునరాలోచించే అధికారులు మరొకసారి ఏదైతే తగిన ప్రత్యామ్నాయ మార్గాలు మాత్రం ఏర్పాటు చేస్తే బాగుంటున్నటువంటి భావన ద్విచక్ర వాహనదారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి. లోకల్ టు గ్లోబల్.
న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.